హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు హూప్స్ కాన్సెప్ట్స్ త్రో జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్తాను చెప్పు. సో మన పేరెంట్స్ ఉంటారు, మన పేరెంట్స్ నుండి మనం వచ్చాం. సో మన పేరెంట్స్ లో కొన్ని ఫ్యూచర్స్ కానీ యాట్రిబ్యూట్స్ కానీ ఇవన్నీ మనకి ఉంటాయి. సో అట్లనే ఒక క్లాస్ ఉంటుంది పేరెంట్ క్లాస్ అని. ఆ పేరెంట్ క్లాస్ నుండి ఇంకో సబ్ క్లాసెస్ వస్తాయి. ఈ సబ్ క్లాసెస్ కి ఆ పేరెంట్ క్లాస్ లో ఉన్న యాట్రిబ్యూట్స్ కానీ మెథడ్స్ కానీ ఈ సబ్ క్లాసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాక్సిస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ఈ చైల్డ్ క్లాస్ కూడా ఎక్స్టెండ్ చేస్తుందో ఈ వాటి యొక్క పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి అనమాట. ఎవరిలోకి? సబ్ క్లాసెస్ ఒక చైల్డ్ క్లాసెస్ లోకి ఇన్హెరిట్ అవుతాయి. సో ఎప్పుడైతే నువ్వు ఈ చైల్డ్ క్లాస్ బాడీలో ఏ ఆబ్జెక్ట్స్ లేకపోయినా సరే, ఏవైతే పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్స్ లో ఉన్నాయో వాటిని మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఇన్హెరిటెన్స్ చేయాలంటే జావాలో మనకి ఎక్స్టెండ్స్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే పేరెంట్ క్లాస్ ని మనం చైల్డ్ క్లాస్ కింద ఇన్హెరిటెడ్ చేసుకోవచ్చు అనమాట. So in Java, it is possible to inherit attributes and methods from one class to another. We group the inheritance concept into two categories. Subclass, నేను సబ్ క్లాస్ అంటే ఏంటో చెప్పా, చైల్డ్ అనమాట. ఒక పేరెంట్ ఉంది, పేరెంట్ యొక్క చైల్డ్ ని మనం సబ్ క్లాస్ అంటాం. ద క్లాస్ దట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ది అనదర్ క్లాస్. ఏదైతే క్లాస్ ఇంకో క్లాస్ ఇన్హెరిటెడ్స్ అవుతుందో వాటిని సబ్ క్లాస్ అంటాం. సూపర్ క్లాస్ ఇన్ ద సెన్స్ అంటే ఏదైతే లైక్ అంటే ద క్లాస్ బీయింగ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అనమాట. అంటే ఎవరి నుండి అయితే ఇన్హెరిటెడ్ అవుతుందో దాన్ని పేరెంట్ క్లాస్ ని మనం సూపర్ క్లాస్ అంటాం. పేరెంట్ సింపుల్ గా పేరెంట్ చైల్డ్ అని గుర్తుపెట్టుకోండి. సో పేరెంట్ క్లాస్ ని సూపర్ క్లాస్ అనుకుంటాం, చైల్డ్ క్లాస్ ని సబ్ క్లాస్ అనుకుంటాం. సో ఇన్హెరిట్ ఫ్రమ్ ది క్లాస్ యూజ్ ది ఎక్స్టెండ్ కీవర్డ్స్. ఆల్రెడీ చెప్పా, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఇన్హెరిటెన్స్ చేయగలం అనమాట. సో యువర్ ఫాదర్ అనేది పేరెంట్ క్లాస్ అనుకుంటే, సన్ అనేవాడు చైల్డ్ క్లాస్. ఇన్హెరిట్ ప్రాపర్టీస్ లైక్ క్యారెక్టర్స్, కలర్, ఐస్ ఇలాంటి ప్రాపర్టీస్ అనేవి మీ ఫాదర్ నుండి మీకు వస్తాయి. ఆఫ్ కోర్స్ సేమ్ అట్లనే మనం పైన క్లాస్ రాస్తే వాటి యొక్క యాట్రిబ్యూట్స్ ని మెథడ్స్ ని చైల్డ్ క్లాస్ అంటే సబ్ క్లాస్ కూడా మనం సబ్ క్లాస్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దట్స్ కాల్డ్ అబౌట్ ఇన్హెరిటెన్స్. సో నెక్స్ట్, వై అండ్ వెన్ టు యూజ్ ఇన్హెరిటెన్స్. అసలు ఎందుకు ఇన్హెరిటెన్స్ ఎప్పుడు వాడాలి? ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది కోడ్ రీయూజబిలిటీ, రీయూజ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాస్ వెన్ యూ క్రియేట్ ఇన్ న్యూ క్లాస్. ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ సిమిలర్ ప్రాపర్టీస్ మీకు కూడా ఉన్నాయి. సో ఫాదర్ క్లాస్ లోనే అదే ప్రాపర్టీస్ రాయాలి అండ్ మీకు కూడా అదే ప్రాపర్టీస్ రాయాలంటే ఏమవుతుంది? బాయిలర్ కోడ్ ఎక్కువైపోతుంది. సో కోడ్ రీయూజబిలిటీ ఉండట్లేదు. మల్టిపుల్ టైమ్స్ నేను కోడ్ రాసిన. బట్ నేను ఎక్స్టెండ్స్ ఎప్పుడు చేశానో సపరేట్ క్లాసెస్ కింద రాయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఫాదర్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్ అంటే ఇన్హెరిట్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్ అనమాట. అలా చేసినప్పుడు ఫాదర్ లో ఉన్న ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ లైక్ కలర్, క్యారెక్టర్, ఐస్ ఇవన్నీ కూడా చైల్డ్ కి కూడా వర్తిస్తాయి అనమాట. ఇక్కడ ఏమైంది? కోడ్ రీయూజబిలిటీ అయింది. పేరెంట్ లో ఉన్నాయో అదే మనం చైల్డ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రోగ్రామ్ రాసేసి చూద్దాం ఎలా అవుతుందో, అప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇదే మనకి అడ్వాంటేజ్ అనమాట ఇన్హెరిటెన్స్ లో. దట్స్ వాట్ ఇయర్ మెథడ్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ వెన్ యూ క్రియేట్ న్యూ క్లాస్. ఒక క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ క్లాస్ నుండి మెథడ్స్ ని ఇన్హెరిటెడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అఫ్ కోర్స్ అది పేరెంట్ నుండి మనం వచ్చాం కదా, పేరెంట్ లో ప్రాపర్టీస్ అంటే అవి మనం ఇన్హెరిటెడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్హెరిటెన్స్ ఒక టైప్ అంటే కాదు. ఇన్హెరిటెన్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. సో చాలా టైప్స్ ఇన్ ద సెన్స్ 5 టైప్స్ ఉన్నాయి. సో సింగిల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఒక పేరెంట్ చైల్డ్ ఒక పేరెంట్ క్లాస్ నుండి ఒక సబ్ క్లాస్ వస్తుంది, ఆ రోజు చైల్డ్ క్లాస్ అనేది ఒకటి వస్తుంది. దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక పేరెంట్ క్లాస్ ఉంటాడు, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సబ్ క్లాసెస్ కానీ చైల్డ్ క్లాసెస్ ఉంటే మనం ఏమంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ పుట్టిన గ్రాండ్ ఫాదర్ పుట్టిన మన ఫాదర్ పుట్టిన మనం. లైక్ ఎట్లా అంటే ఇది సూపర్ క్లాస్ కి వచ్చిన సబ్ క్లాస్ కి వచ్చిన ఇంకో సబ్ క్లాస్ 1 అండ్ సబ్ క్లాస్ 2 అనమాట. ఇలా. అండ్ నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే కంబైన్ అనమాట. ఒక ఒక దానికి ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇక్కడ కంబైన్ ఏంటంటే డైరెక్ట్ సింపుల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఈ 3 కలిపితే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండి. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కి వెళ్లే ముందు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కి ఏంటంటే ఇద్దరు పేరెంట్ క్లాసెస్ ఉంటారు, ఒక చైల్డ్ క్లాస్ మాత్రమే జనరేట్ అవుతుంది అనమాట, సిఆర్.
సూపర్ క్లాస్ 1 అనేది ఒక పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్ 2 అనేది ఒక పేరెంట్ క్లాస్. ఈ 2 పేరెంట్ క్లాసుల నుండి మనకి ఒకటే ఒక సబ్ క్లాస్ వస్తుంది, చైల్డ్ క్లాస్ వస్తుందన్నమాట. సో ఈ 3 ప్రాపర్టీస్ లైక్ అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఈ 3 కలిపి మనకి ఏమొస్తదంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ వస్తది. సో సూపర్ క్లాస్ నుండి మనకు డైరెక్ట్‌గా వచ్చేది సబ్ క్లాస్ 3. ఇదేంటంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో సింగిల్ పేరెంట్ క్లాస్ మల్టిపుల్ చైల్డ్స్ వస్తుంది, అదేమంటుంది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్, సింగిల్ చైల్డ్ క్లాస్ అన్నమాట. ఇక్కడ ఏమొస్తుంది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, సారీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇలా 3 కాంబినేషన్లు వచ్చేదే మనకి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అన్నమాట.